Hey guys, welcome back to our YouTube channel Randeeps, and as you read by the title, ఈ రోజు వీడియోలో నా బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఐ నో ఐఎమ్ వెరీ లేట్ ఇన్ అప్లోడింగ్ దిస్ అండ్ అప్పుడప్పుడు అలా అవుతుంటాయి డిలేస్. సో నైట్ అంతా పార్టీ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ బుద్ధిగా లేచిపోయి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి బాబా టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి రాగానే నా ఫ్రెండ్స్ వచ్చారు. రమణ, విజయ్, మౌని, అర్జున్ వీళ్ళందరూ వచ్చారు. యూజువల్గా నా బర్త్డేకి ఎప్పుడు కలిసే చేసుకుంటాము, బట్ ఈ ఇయర్ కుదరలేదు. సో ఇంక అందుకని చెప్పి మార్నింగ్ అయితే వచ్చారనమాట బర్త్డేకి విష్ చేయడానికి అని చెప్పి. సో వీళ్ళతో మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఒక చోటుకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది ఎక్కడికి అనేది ఫర్దర్ వీడియోలో మీరు చూస్తారు. సో ఇంకా ట్రావెల్ చేసే హడావుడిలో ఉన్నాం కాబట్టి వాళ్ళతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అండ్ ఆ టైంకి అరుణ్ కూడా కేక్ తీసుకురావడంతో ఇంకా మొత్తం ఒక సెలబ్రేషన్ లాగా అయిపోయింది మళ్ళీను. అండ్ రమణ నాకు ఇష్టమైన సన్ఫ్లవర్స్ అవి కూడా తీసుకొచ్చింది. ఐ వాస్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇంకా ఇక్కడ క్విక్గా కేక్ కటింగ్ చేసి లంచ్కి వెళ్దాము అని అనుకున్నాము, బట్ దెన్ టైం సరిపోలేదు. మామ ఎందుకు అంత చిన్న ముక్కు పెట్టినావు? పర్లేదు లేరా, నోట్ సరిపోదని చెప్పి. హ్యాపీ న్యూ ఇయర్. సారీ రా, నువ్వు పెట్టాలి. పర్లేదు, ఏమైంది, అంతకంటే పెద్దది పెట్టను. ఏం కాదులే స్వామి. నాకు అందరు ఆగిపోలే స్వామి. ఇప్పుడు ఆ స్వామి కాదు, నా స్వామి, బంగారు స్వామి. ఓ స్వామి. స్వామి అన్నమాట ఇప్పుడు. నీకు పెడతానులే. హ్యాపీ బర్త్డే చెప్పియా. చిన్నగా హ్యాపీ న్యూ ఇయర్. అమ్మాయిలకి అయితే రాయలేదా నువ్వు? ప్రాజెక్ట్ మందే కదా. థ్యాంక్ యూ అరుణ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే. అయ్యో నాకు రాయకూడదు. కొంచెమే. కొంచెం అరే పింపుల్స్ అరుణ్ వద్దరుణ్. లాస్ట్ వీక్ లో సో ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము సామల్కోట్ వెళ్తున్నాము. యాక్చువల్ డెస్టినేషన్ అయితే కాకినాడకి డైరెక్ట్ ట్రైన్ లేదు. సో అందుకని చెప్పి సామల్కోట్ వరకు వెళ్ళి బ్రేక్ జర్నీ అనమాట, దగ్గరే కాబట్టి. అండ్ ఇట్స్ ఆర్ ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఆఫ్టర్నూన్ అయితే ట్రైన్ బోర్డ్ అయిపోయాము. ఎక్కిన వెంటనే ఇంకా రంజిత్ ఫుల్ పడుకున్నారు. ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు తను స్లీప్లోనే ఉన్నారు. మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే స్నాక్స్ అండ్ ఫుడ్ ఇచ్చారో అప్పుడే లేచారు అంతే. వీ వర్ రియల్లీ సో టైర్డ్. లాస్ట్ నైట్ అంతా అస్సలు స్లీప్ లేదు, ఫుల్ పార్టీ చేసుకున్నాం కదా. సో ఇంక అందుకని చెప్పి ట్రైన్ ఎక్కిన తర్వాత నేను కూడా పడుకుందాము అని అనుకున్నాను, బట్ ఫర్ సమ్ రీజన్ నాకైతే నిద్ర రాలేదు. ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ టు గో టు కాకినాడ. చాలా ఇయర్స్ తర్వాత నా బర్త్డే రోజు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట. అండ్ ఇంకా స్నాక్స్ కూడా సర్వ్ చేస్తారు. స్నాక్స్ విషయానికి వస్తే క్యారమెల్ పాప్కార్న్, చిప్స్, ఇంకా జ్యూస్ అలాంటివన్నీ కూడా ఇచ్చారు. మఫిన్ కూడా ఇచ్చారనమాట. పర్వాలేదు, టేస్ట్ అంతా బాగుంది. కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ కదా, అందులో నాకు అన్నిటికంటే బాగా క్యారమెల్ పాప్కార్న్ చాలా నచ్చింది. నేను అదే చెప్తున్నాను అక్కడ, బట్ లైవ్లో చెప్తున్నప్పుడు చాలా నాయిస్ వచ్చింది ట్రైన్లో కదా. సో అందుకని చెప్పి చాలా నాయిస్గా ఉండింది. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 4:30 ఆ టైంకి స్నాక్స్ సర్వ్ చేశారు. అండ్ ఇంకా 7 ఆ టైంకి విజయవాడ క్రాస్ అయిన తర్వాత డిన్నర్ కూడా సర్వ్ చేశారనమాట. ఆ రోజు థర్స్డే. సో అందుకని చెప్పి మేము వెజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. వెజ్లో మాకు పన్నీర్ కర్రీ, దాల్, రోటీ అండ్ రైస్ ఇచ్చారు. నాకు పన్నీర్ అస్సలు నచ్చలేదు, చాలా హార్డ్గా ఉంది. అండ్ చపాతీలు కూడా నాకు అంతగా నచ్చలేదన్నమాట. సో డిన్నర్ నాకు ఫ్లాప్ అనే చెప్పాలి. అండ్ వందే భారత్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కరెక్ట్గా టైంకి రీచ్ అయిపోయాము. ఏ టైంకి అయితే రీచ్ అవ్వాలో డెస్టినేషన్కి ఆ టైంకే మేము రీచ్ అయిపోయామన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది. ఓయా, దీంతో పాటు మాకు టీ కూడా సర్వ్ చేశారు. టీలో ఏంటి అంటే మనకి సాషెట్ ఇస్తారనమాట, ఇన్స్టాంట్ టీ మిక్స్. అది దాన్ని మనం హాట్ వాటర్లో మిక్స్ చేసుకున్నాము అంటే టీ అయిపోతుంది. అదైతే అస్సలు బాగాలేదు, నీళ్ళలాగానే ఉంది. నేను చాలామంది యూట్యూబర్స్ అండ్ రివ్యూవర్స్ చెప్పిన దాని ప్రకారం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను వందే భారత్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి. అందుకనే నేను ఆప్ట్ చేసుకున్నాను కూడాను, ఎక్స్ట్రా మనీ పెట్టి. బట్ నాకైతే అసలు ఏది నచ్చలేదు. అండ్ ఫైనల్లీ మేమైతే కాకినాడ రీచ్ అయిపోయాము. కాకినాడ రీచ్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి హంగ్రీ బర్డ్స్ రెస్టారెంట్. ఇక్కడ సీ ఫుడ్ అయితే ఎంత బాగుందో అసలు. మెయిన్గా వాళ్ళ స్టఫ్డ్ క్రాబ్ అల్టిమేట్ ఉంది. ప్రాన్స్ స్టార్టర్స్ అండ్ ఆల్సో ప్రాన్ బిర్యానీ చెప్పాము, ఆల్సో స్టఫ్డ్ క్రాబ్ కూడా చెప్పాము. అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు కాకినాడ వెళ్ళారంటే డెఫినెట్గా హంగ్రీ బర్డ్స్కి వెళ్ళి లంచ్ ఆర్ డిన్నర్ చేయండి.
యూ విల్ థ్యాంక్ మీ లేటర్. అండ్ కాకినాడ బీచ్ ఎప్పుడు రంజిత్ చూడలేదు. సో అందుకని లంచ్ అయిపోయిన తర్వాత బీచ్కి అయితే వచ్చాము ఈవినింగ్ టైంలోను. నా చిన్నప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలను పెట్టుకునే వాళ్ళము. సో ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యే వాళ్ళం అనమాట. అప్పుడు ఇక్కడ బీచ్ దగ్గరే మేము వనభోజనాలు అవన్నీ పెట్టుకునే వాళ్ళము. బట్ పెద్ద అయిన తర్వాత అసలు బీచ్కి వెళ్ళటమే మానేసాము. అండ్ ఇంకా కాకినాడ బీచ్ నుంచి మళ్ళీ ఉప్పాడు కూడా తీసుకొచ్చాను తనని. ఇక్కడ ఉప్పాడు రోడ్ చాలా బాగుంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్ మనకి బీచ్ ఉండి రాక్స్ ఉంటాయన్నమాట. అండ్ రైట్ సైడ్ ఏమో పొలాలు అవి ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ కనుక మీరు ఆ బీచ్ రోడ్లో వెళ్ళారంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కోకిల రెస్టారెంట్కి తీసుకువెళ్ళాను. ఇది ఐకానిక్ హోటల్స్లో ఒకటి కాకినాడలోను. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. సో నేనేమో పూరి ఆర్డర్ చేశాను, తనకేమో పెసరట్ ఉప్మా ఆర్డర్ చేశాను అనమాట. టేస్ట్ బాగా నచ్చింది మాకైతేను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో రంజిత్ని తీసుకుని ఐడియల్ కాలేజ్కి వెళ్ళాను, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్కి. దిస్ ఇస్ వెర్ ఐ గాట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్. మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఐడియల్ కాలేజ్లో చదువుకుని ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. లెట్స్ చిట్ చాట్. దిస్ ఇస్ సో గుడ్. అసలు నా హస్బెండ్ని ఇలా నేను చదువుకున్న కాలేజ్కి తీసుకువెళ్ళటం అండ్ నేను పెరిగిన ప్లేసెస్ అన్నీ తిప్పి చూపించడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఈవినింగ్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఫేమస్ బజ్జీ పాయింట్ ఉంటుంది కదా వివేకానంద పార్క్ ఆపోజిట్లో, అక్కడికి వెళ్ళి మీల్ మేకర్ చాట్ ఆర్డర్ చేసామన్నమాట. మిల్ మేకర్ పకోడీ ఉంటుంది కదా, దానిపైన బఠానీ చాట్ వేసి ఇస్తారు. ఇది కూడా టేస్ట్ చాలా నచ్చింది. యూజువల్గా అందరూ పెళ్ళైన కొత్తలో ఇవన్నీ చేస్తుంటారు, బట్ మేము పెళ్ళైన 3 years తర్వాత ఇలా చేస్తున్నాము. అన్నీ తనకి తిప్పి చూపిస్తున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లాస్ హౌస్ సెంటర్ ఆపోజిట్లో ఒక బాదం మిల్క్ ఉంటుంది కదా, సో అది చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి బాదం గీర్ తాగాము. రంజిత్కి కూడా అది చాలా నచ్చింది. పైన అంతా క్రీమీగా ఉంటుంది అండ్ కిందంతా కూడా మొత్తం బాదం మిల్క్ ఉంటుందన్నమాట. అండ్ మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్ళి నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ప్లేసెస్లో ఏదైనా ఫుడ్ టేస్ట్ చేస్తే ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు కాకినాడ వెళ్ళాలి అనుకుంటున్నారా, అలా అయితే డెఫినెట్గా నేను మెన్షన్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా టేస్ట్ చేయండి అండ్ మీకు కూడా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.